మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇంతకు ముందు సెక్షన్లో బ్రతుకు పాటలు అన్న దాంట్లో ఇవల్యూషన్ ఆన్ దిస్ ఎర్త్, ఇవల్యూషన్ ఆఫ్ దిస్ ఎర్త్, బిగినింగ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఈవిల్, బిగినింగ్ ఈజ్ ఫ్రమ్ గుడ్ అనేది మెయిన్ పాయింట్ కింద మనం చూసుకున్నాం. తాతగారు దాన్ని ఎలా వర్ణించారు, వివరించారు అనేది. ఇప్పుడు ఈ నెక్స్ట్ సెక్షను తరుగు బ్రతుకు. బ్రతుకు ఎందుకు తరుగుతుంది, ఎందుకు లిమిటేషన్స్ ఉన్నాయి, లిమిటేషన్స్ దాటాలి అంటే, హెచ్చుగా ఉండే బ్రతుకు రావాలి అంటే ఎలా ఉండాలి అంటే, దిస్ ఈజ్ లైక్ ఎ కంటిన్యూయేషన్ ఇంతకు ముందు దానికి. కానీ ఇది తాతగారి సావిత్రిలో మనకి 120వ పేజీ నుంచి 138వ పేజీ వరకు బాగా వివరంగా ఆయన ఎన్నో మంచి ఉదాహరణలు, తన స్వానుభవాలు అన్నీ కూడా ఇందులో కలుపుతూ చెప్పారు. ఇందులో ముఖ్యంగా మనం చూసేది ఏమిటి అంటే, మానవుడు మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఈ కోశాల్లోకి వచ్చినప్పుడు అతని ఆలోచన విధానం, జీవన విధానం ఎలా ఉన్నాయి అనేది. అలాగే భోక్త భోజ్యం అంటే ఎవరు భుజించేది, ఎవరు భుజింపబడేవారు. అంటే ఇంతకుముందు మనకి చెప్పినట్టుగా మనం భుజిస్తుంటాం, భుజింపబడుతూ ఉంటాం. దాని గురించి ఇంకా కొన్ని వివరాలు. అలాగే ఆనందమయ కోశానికి కనుక చేరుకుంటే అక్కడ ఉన్న జీవి యొక్క అవగాహన, జీవిత శైలి ఎలా ఉంటాయి. మనోమయ విజ్ఞానమయ కోశాల పైనున్న ఆనందమయ కోశానికి కనుక చేరుకుంటే బ్రహ్మన్కి దగ్గరికి అవగలుగుతాము. ఎందుకంటే ఆ ఆనందం అనేది బ్రహ్మన్ యొక్క లక్షణం అనేది వివరంగా చెప్తారు. అయినా ఇంకా ఇప్పటికీ మనం ఎంత వెతుకుతున్నా ఆ పూర్ణ బ్రహ్మాన్ని మనం ఇక్కడ ఎందుకు చూడలేకపోతున్నాం, దానికి ఏం చేయాలి అనేది మళ్ళీ చెప్తూ, మన ఆశకి మనకు కావాల్సిన అర్హతలు ఏమిటి, అది పొందాలంటే అనేది హిరణ్యకశిపుడు ఉదాహరణతో సహా, ఎందుకు హిరణ్యకశిపుడు అన్ని వరాలు పొంది కూడా ఎందుకు చివరికి మరణానికి లోబడేలాగా అయ్యాడు, ఎక్కడుంది తేడా అనేలాగా భాగవతంలో నుంచి కూడా ఉదాహరణలు చెప్తూ, చివరికి తన యోగానుభవం సావిత్రి పుస్తకంలో 180వ పేజీ చదువుతూ ఉండంగా తనకి కలిగిన యోగానుభవం ఏమిటి, అక్కడ పేజీ కూడా మెన్షన్ చేసి, సావిత్రిలో 170వ పేజీ చదువుతుండగా నాకు ఈ అనుభవం కలిగింది అంటూ తన సొంత అనుభవంతో మెర్రీ లైఫ్ అది ఎలా వస్తుంది అనేలాగా ఆనందంగా ఈ చాప్టర్ని ముగించారు తాతగారు. ఇది నేను క్లుప్తంగా ఇందులో మనం చూడబోయే కొన్ని ఆనందాలు చెప్పాను. ఇప్పుడు మనం వివరణలోకి వెళ్దాం. తరుగు బ్రతుకు. భూమి అనున్నది పుట్టెను లేమి నుండి, లేమి నుండియే జీవుండు లేచి నడచు, లేమి కొరతల మధ్యలో భూమిలోన ప్రాణి సంఘంబు పయనించి బ్రతుకుచుండు. ఇది ఒక విధానం. మనం చూసే ఒక విధానం ఏమిటంటే, భూమి అనున్నది పుట్టెను లేమి నుండి, కలిమి లేమి అంటే ఈ మ్యాటర్ వెనకాతల స్పిరిట్ ఉంది అని కాకుండా, దిస్ ఈజ్ మ్యాటర్. ఈ మ్యాటర్ నుంచి మనిషి పుట్టాడు. లేమిలోనికి జీవుండు లేచిపోవు, వచ్చిపోవుటలకు మధ్య అచ్చుపడిన కాలమును జీవితం బంచు చాలా నమ్మి మోసపోవుట జీవుల దోషమయ్యే. అంటే ఈ వస్తూ పోతూ ఈ మ్యాటర్లోకి మళ్ళీ వస్తూ మళ్ళీ వెళ్తూ మధ్యలో ఉన్న సమయాన్నే జీవితం అనుకుంటూ నమ్మి జీవించటం అనే అజ్ఞానం ముసుగులో ఉండిపోతూ ఉండటం మనకు అలవాటైపోయింది. పుట్టినంతన చచ్చుట అంటే ఒక్కొక్కసారి పుట్టంగానే పోతారు. కొన్ని జీవరాశుల కాల పరిమితి ఎంత తక్కువ అంటే ఒక క్షణంలోనే పుట్టి
పోతూ ఉంటాయి. అట్టుగాక పుట్టి ఒక కొంతసేపు ఉండి మట్టి అగుట, కొంతసేపు ఉండి చనిపోవటం, పుట్టి అట్టిటు కదిలిక గిట్టి చనుట, కొంచెం అట్టిటు నడయాడి కొలదిలోన జీవితంబును చాలించు త్రోవబడెను. రకరకాలుగా ఏదైనా సరే పుట్టటం చనిపోవడం అనేది కామన్. ఇందులో కాలపరిమితి అనేది ఆ జీవి యొక్క శైలిని బట్టి, జీవి యొక్క ఎవల్యూషన్ లెవెల్ని బట్టి ఉంటుంది తప్ప పుట్టటం చావటం అనేవి రెండు మాత్రం కామన్గా ఉన్నాయి. కదులుటకు తోడుగను కొంత మెదలి ప్రాకి అంతలోనన చచ్చుట అంతరించే, పట్టు చిక్కుట చేతను పాకచొచ్చే, మెల్లమెల్లగా నడుచుట వల్లనయ్యే. అంటే క్రియేషన్లోని ముందు పాకటం, తర్వాత నడవటం నేర్చుకున్నారు జీవులు. 4 కాళ్ళ మీద, ఆ తర్వాత 2 కాళ్ళ మీద నిటారుగా నిలబడి నడుస్తున్నారు. కట్టగుడ్డ లేదు, కాల్సేతులా లేవు, చూపు లేదు, వినడు కోపు లేదు, ఉన్న ఎట్లు తనకు తిన్నగా తెలియదు, లేకపోవటనగా లేదు గుర్తు. ఇంతకు ముందు సెక్షన్లో కూడా మనం ఇదే చదివాం. అంటే కాన్షియస్నెస్ లేని స్థితిలో ముందు ఈ బీయింగ్ ఉండటం, చేతులు కాళ్ళు లేవు, ఏ ఆర్గన్స్ స్పెషల్గా డెవలప్ అయి లేకుండా ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్లో నుంచి వచ్చాం. వెలుగు నీడల భేదం ఏ విధము లేదు, వెలుగు తెలిసే నేర్పింక కలుగలేదు, పైననేమున్నదో అను ప్రజ్ఞ లేదు, పేరు లేదు ఇల్లు లేదింత, పిదప మేను మెదడు మనసును బుద్ధి మొదలు లేవు, ఊహభావమునందెడి యుతలేదు, అచట జీవుడే ఆకారమందియుండి సగము వినుటయు కనుటయు సగము తెలివి, ఆది అంతము సగముగా నుండుచుండ, పుట్టియున్నాడననుటకు గట్టి లేదు, నిజము నిల్కడ అనునది నిండలేదు, మాయలో బుట్టి అన్నట్టి ఛాయదోచే. వివరంగా విడిగా చెప్పక్కర్లేదు. ఇవన్నీ కూడా ఎవల్యూషన్లో ఏ విధమైనటువంటి ఇప్పుడున్న లాంటి ఆలోచన విధానాలు, లేకపోతే ఇలా ఉన్నాను అనే కాన్షియస్నెస్ కూడా లేనటువంటి స్థితుల్లో విడిగా సెన్స్ ఆర్గన్స్ కూడా డెవలప్ అవ్వకుండా ఉన్నలాగా, ఇప్పుడు మనకి వినటానికి చెవులు, నడవడానికి కాళ్ళు చేతులు అనేలాంటి స్థితులు కూడా లేని జీవరాశుల్లో నుంచి అటువంటి జీవులకి ఆలోచన అని, ఎందుకు పుట్టాను ఎందుకు పోతున్నాను అనే ప్రశ్న వేసేలాంటి మెదడు కూడా ఇవాల్వ్ అవ్వలేదు. స్పైను లేదు, బ్రెయిను లేదు. ఈ మాయలో ఇది మాయను కూడా తెలియదు, పుట్టానంటే చచ్చిపోతాను అనే భయం కూడా తెలియనటువంటి స్థితుల్లో నుంచి ఉంటూ వచ్చారు. వెలుగు కావాలని తెలియదు. ఇక్కడి నుంచి మళ్ళీ ప్రోజ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చీకటిలోననే బ్రతుకు, బ్రతుకుట అనగా బాధపడుటయే, బ్రతుకుట అన చావుతో చెలిమి, చావు దయ వలన బ్రతుకుట. అంటే బతిమలాడుకుంటూ ఉంటాం, ఓ చావు నా దగ్గరికి రాకు. చావు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోజు ఎక్సర్సైజ్ చేయాలి, సరైన ఆహారం తినాలి. అంటే చూసారా, మనం చావుతో ఎంత స్నేహం చేస్తున్నామో. చావు మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ డెత్. ఒక్కొక్కసారి మన వేరే వాళ్ళు చంపుతారంటే మన బదులు ఇంకొకళ్ళని చంపమనేలాగా కూడా మనం చాలా కుతంత్రాలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. పిల్లవాడు ఆట వస్తువులను కోరినట్లుగా ఆ బాధలలోనే జీవి సుఖము కావాలని కోరుకొనుచున్నది. అట్లు కోరుకొనుటలో ఆలోచన ఆరంభమైనది. అంటే చిన్నగా నాకు సుఖం కావాలి, ఆనందానికి ఒక క్రూడ్ ఫామ్ అన్నమాట సుఖం. ఫిజికల్ ప్లేన్లో మనకు కలిగేది సుఖం. మెత్తటి సీటు, చల్లని గాలి, లేకపోతే వేడి గాలి, మనకి ఏది కావాలో మన శరీరానికి ఆకలి ఉన్నప్పుడు తినడానికి ఏదన్నా మనకు కావాల్సినవి, ఇవన్నీ కూడా శారీరకంగా మనం అనుభవించే కంఫర్ట్స్. ఈ కంఫర్ట్స్ కావాలి అనుకోవడం అనేది, నాకు ఇది కావాలి అనేది ప్రారంభం అవటం. కనిపించు మిణుగురు పురుగుల సూర్యుల వలె కనిపించును, ప్రతి వెలుగు ఒక జ్యోతిగా నుండును, దానినే వెంటాడజూచును, కాంతి కొరకు పరువులెత్తి చీకటిలో పడిపోవచ్చున్నది, పూర్వాపర సమన్వయ జ్ఞానం ఏర్పడలేదు. అంటే ఇది ఎందుకు ఇలా జరుగుతోంది, ఇంతకు ముందు ఇలా జరిగింది, ఇలా కాకుండా ఇంకెలా ఉండొచ్చు, పూర్వాపర సమన్వయం.
అంటే వేరే వాళ్ళకి జరిగిన దాని నుంచి మనం నేర్చుకుంటాం, జ్ఞానం ఉంటే, అబ్జర్వేషన్ ఉంటే. అలా కాకుండా మనకు అనుభవం అయితేనే తెలుసుకోవటం అనుకోండి, చాలా కష్టం. నాలెడ్జ్ రాదు అంత త్వరగా. ఈ జీవితం చాలదు ఆ నాలెడ్జ్ నేర్చుకోవడానికి. అజ్ఞానము తొలగి జ్ఞానము నిలువవలసి ఉన్నది. అంటే ఎవల్యూషన్లో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు గుడ్డి అలవాట్లు నడుపును మనిషిని ఏం చేస్తాయి అంటే బ్లైండ్ హ్యాబిట్స్, ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్స్. ఇవన్నీ చదువుతుంటే ఈ దశల నుంచి మనం నిజంగా ముందుకెళ్ళామా, లేకపోతే చాలా విషయాల్లో ఇంకా ఇక్కడే ఉన్నామా అనేది మనం ప్రశ్నించుకుంటే, ఇది ఎప్పుడో గతంలో ఉన్న భూమి, మనం ఇప్పుడు చాలా మారిపోయాం అనేలాగా మనం అనుకునే అవకాశం లేదు. ఈ భూమి మీదనే మనం అందరం ఒకే భూమి మీద ఉంటున్నాం అనుకుంటున్నా, మనం రకరకాల ప్లేన్స్లో జీవిస్తూ ఉంటాం. మనలోనే కొంతమంది మహాత్ములు ఆనందమయమైన ప్లేన్లో ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది కేవలం పశుబలంతో జీవితాలు గడిపేవాళ్ళు ఉంటారు, అన్నమయ కోశానికే పరిమితమైన వాళ్ళు ఉంటారు, మనోమయ కోశంతో జీవించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మనలోనే ఇంకా ఈ గుడ్డి నమ్మకాలు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టి పైకెళ్ళే స్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. భూమి ఇవల్యూషను, పరిపక్వత అంతా కలిసి రావట్లా, కొంత జరుగుతూ ఆ కొంత యొక్క ప్రభావం ఎక్కువైతే మిగిలిన వాళ్ళు కూడా పాజిటివ్కైనా నెగటివ్కైనా వెళ్ళేలాగా జరుగుతూ ఉంటుందన్నమాట ఈ హ్యూమన్ సైకిల్లో. ఆవేశములు ముందునకు త్రోయును, ఊహల గచట తావు లేదు. అంటే బ్లైండ్ యానిమల్ ఫోర్స్, క్రూడ్ ఇమోషన్స్, క్రియేటివ్ ఇమాజినేషన్కి అక్కడ స్కోప్ లేదు, రిఫైన్మెంట్కి స్కోప్ లేనటువంటి జీవితాలు గడపటం. అంతయు అరాచకము, బలము గల జీవి నిల్చును, బలహీనులు పడిపోవుదురు. జీవించవలనను ఆరాటము, అందుండి ఆహారము కావలనను తపన. బలము బలముతో పోరాడును, జయించును, కానీ నిలువదు. అంతకు మించిన బలమునకు లొంగిపోవును. అంటే అదే, మనం ఎవరికంటే బలవంతులమో ఆ బలహీనుల్ని మనం తొక్కి పెడతాము, మన సంతోషం కోసం వాళ్ళని ఉపయోగించుకుంటాము. మనకంటే బలవంతులు మనని అణిచివేస్తారు, మనని వాళ్ళ సంతోషం కోసం ఉపయోగించుకుంటారు. అంటే ఇందులో ఎక్కడా కూడాను స్వార్థంతో తప్ప సమానత్వంతో జీవించటం అనే దశ ఇంకా లేని స్టేజ్. ఇంద్రియముల పీడ, ఇంద్రియముల సుఖము ఏదియూ నిలవదు. అంతయు ఉరుకులు పరుగులు, పందెములు పాట్లు. అందుకే తరిగే బ్రతుకు అని ఎందుకు దీనికి టైటిల్ పెట్టారంటే, మనం ఒకళ్ళని భక్షించి జీవించడానికి ప్రయత్నిస్తుంటాం, వేరొకళ్ళు మన్ని భక్షించి జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇందులో సరైన విచక్షణ, సున్నితమైన భావాలు లేని దశల్లో ఉన్న ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనేది తెలుసుకోవడానికి సూచనల కింద చాలా చోట్ల అరవిందులు చెప్పారు. అదే తాతగారు కూడా మనకి ఇక్కడ సూచిస్తున్నారు. ఇట్టి లోకం ఎందులకున్నట్లు, ఏమి సాధించినట్లు, ఏమి అనుభవించినట్లు, ఇట్లా అరగొరగా అయోమయముగా ఈ సృష్టి ఆరంభమైనట్లున్నది. ఈ సృష్టి ఇలాగా అంతా పశుబలంతో, మైట్ ఈజ్ రైట్ అనే పదం మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. అడవిలో ఉండే సూత్రం అదే, మైట్ ఈజ్ రైట్. సింహం తనకు కావాల్సిన వాళ్ళని చంపేస్తుంది, తింటుంది. సో అలాగే మనుషుల్లో కూడా నేను సింహం లాంటి వాడిని, మృగరాజు లాంటి వాడిని అనుకుని అదే గొప్ప అనుకునేలాగా చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళ శారీరక బలమో లేకపోతే ధనబలమో బంధుబలమో ఈ బలాలన్నింటితోటి పక్క వాళ్ళని అణగదొక్కటంలోనే వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుందన్నమాట. ఇలాగే ఉంటుందా ఈ జీవితం? ఈ సృష్టి ఇలాగే ఆరంభమైందా? సమానత్వము సుఖము లేవా? ఇది ఒక భావం. అంటే ఈ భూమి మీద ఇదే రూల్ బాబు అనేది ఒక ఆలోచన విధానం. ఈ భూమి ఇలాగ మ్యాటర్లో నుంచే వచ్చింది,
చావులో నుంచే మనం పుట్టాము, కాబట్టి మళ్ళీ చావులోకే వెళ్ళిపోతాము. దీన్ని మార్చేవాడు ఎవడు లేడు. దిస్ ఈజ్ హౌ ద ఎర్త్ ఈజ్, ఈ భూమి మీద రూల్ ఇదే అనేది ఒక ఆలోచన విధానం. మరి ఇంకొక ఆలోచన విధానం ఏమిటి? ఒక కోణము నుండి చూచిన, ఒక భూమిక నుండి అనుభవించిన, అంతకంటే పై భూమిక నుండి అనుభవించిన, పై కోణము నుండి చూచిన, ఆత్మపరముగా భావన చేసిన ఈ అరాచకమునకొక రాచరికము, ఈ అనర్థమునకొక సార్థకతయు గోచరించును. అంటే మనం మామూలుగా చూసే ప్లేన్ కాకుండా కొంచెం పై ప్లేన్ నుంచి చూసామనుకోండి, ఈ కెయాస్ వెనకాతల దెర్ ఈజ్ అన్ ఆర్డర్, దెర్ ఈజ్ ఎ ప్లాన్ బిహైండ్ దిస్ కెయాస్. అంతా అరాచకంగా ఇష్టాచారం జరుగుతున్నట్లుగా ఉన్న ఈ భూమి మీద మనం చూస్తున్న ఈ లెవెల్ కంటే పై లెవెల్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు జరుగుతున్న ఈ అల్లకల్లోలానికి, ఆందోళనకి వెనకాతల ఒక చక్కటి ప్లాన్ ఉంది అనిపిస్తుంది. అది రెండో విధానం అన్నమాట చూసేందుకు. రెండు విధాలు ఉన్నాయి. వేరొక భావము అంటే ఆ పై ప్లేన్ నుంచి చూసే భావములో లేమి నుండి కలిమికి, ఆ లేమి నుండి మానవుడు కలవాడయ్యను. ఆ ప్లేన్లో కనుక మనం చూస్తే ఇప్పుడున్న ఈ లేమి వెనకాతల నుంచి మనకి కలిమి వస్తుంది. కలిమి లేములు కావడి కుండలు కాకుండా మనం కలిమి అనే కుండతోటే ముందుకు నడిచే రోజులు వస్తాయి. పాకెడు ప్రాణి నుండి నీటను మెట్టను తిరుగు రూపము కలిగెను. మెట్టను తిరుగు రూపము నుండి మేలు నరరూపము, కన్నులు మొదలగునవన్నీ కలవాడయ్యను. ఊహ, ఆలోచన, అన్వయముల కలయికగు అనుభూతి కలిగినది. ఇవన్నీ మనకిప్పుడు తెలుసు, ఒప్పుకుంటాం ఇవన్నీను. అమ్మో, నిప్పని భయపడి నీటికి జంకి వానకు వణికినాడు ఒకప్పుడు, వానినే దేవతలుగా ఆరాధింపసాగినాడు. అందుకే కదా వరుణుడికి దండం పెట్టడం. ప్రకృతిలో ఉన్న అన్ని ఫోర్సెస్ దేవతా స్వరూపాలుగా అనుకుని వాళ్ళు మన్ని కంట్రోల్ చేస్తారేమో అనుకునేలాంటి ఒక స్టేజ్లో ఉన్నాడు ఇంతకుముందు. వానినే దేవతలుగా ఆరాధింపసాగినాడు. అతనిలో నేను జగన్నియంత సంతానమును అనుభావము రేకెత్తినది. ఆ తర్వాత నేను వీటి కంట్రోల్లో కాదు, నేను వీటిని కంట్రోల్ చేయగలను, నేను జగన్నియంత సంతానమును. లోపలున్న తెరలన్నీ తీస్తే తనేమిటి అనేది తనకు తెలుసుకుంటే తను వీటికి భయపడక్కర్లేదు, ఈ ప్రకృతికి తను భయపడక్కర్లేదు అనేది చిన్నగా తెలియడం మొదలుపెట్టింది. ఏదో ఒక తేజస్సు అతనిలో విజృంభించినది. ఈ ప్రకృతి శక్తులను జయింపవలెను, నియమింపవలెను, వానిని ఉపయోగింపవలెను. ఇక్కడ దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ప్రకృతి మన మీద చూపించే శక్తులు అంటే చెట్లు ఆకుల్ని నరికేయటం ప్రకృతి మీద అధికారం కాదండి. ప్రకృతి మనని మాయలో ఉంచటానికి మన మీద పెట్టే లిమిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి యొక్క శక్తులు. మనలో మనకి పుట్టే థాట్స్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఉన్నాయే అవన్నీ కూడా మనలో ప్రకృతి కలిగించిన భావాలు అనుకుంటే వాటిని మనం జయించితే ప్రకృతిని జయించినట్లు, నేచర్ని జయించినట్లు తప్ప నేచర్ని జయించటం అంటే కొండల్ని గుల్ల చేయటం కాదు, చెట్లను కొట్టేయటం కాదు. అది కాదు ఇక్కడ ఉద్దేశం. ఈ ప్రకృతి శక్తులను జయింపవలను, నియమింపవలను. సత్యవంతుడు చేసినది అదే. వాని ఉపయోగింపవలను. ఈ తీరైన సంకల్పము ప్రచోదితమైనది. నేను ఐ షుడ్ బి ద కంట్రోలర్ ఆఫ్ నేచర్ బికాజ్ ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆ దివ్య ప్రచోదనము వలన మానవుడు తన చుట్టూ పరిశీలించి చూడమొదలెడను. పరిస్థితులను అర్థము చేసుకను ప్రకృతి శక్తులను జయింపన ఆరంభించెను. గాలి, నీరు, నిప్పు తనకు ఉపయోగపడినట్లు నియమింపసాగినాడు. వానిచే పనిగొనుచున్నాడు. ఇది ఒక ఘట్టము, ఇది ఒక భాగం. అంటే ప్రకృతి అంటే మానవుడు ఇక్కడ ఈ స్థాయిలో అనుకున్నది ఏమిటి అంటే ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్, ఫైర్, ఎర్త్, ఎయిర్, ఇప్పుడు స్పేస్ కూడా, వీటన్నింటినీ కూడా తన ఉపయోగం కోసం తన కంట్రోల్లోకి తీసుకోవటం అనే ఒక స్థాయిలోకి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఒక చాప్టర్.
షీ కాంకర్స్ ఎర్త్ హర్ ఫీల్డ్ దెన్ క్లెయిమ్స్ హెవెన్. ఇక్కడ షీ, ద స్పిరిట్, ద క్రియాట్రిక్స్, ద శక్తి బిహైండ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ముందు మానవుడికి ఈ ఆధిపత్యం అనే స్థాయిలో చూసుకునేట్లయితే ముందు బాహ్య ఆధిపత్యం వచ్చినట్లు, బాహ్య ఆధిపత్యం లోపల కాదు. అయిన తర్వాత హెవెన్స్ అంటే మనకి కంటికి కనపడని అపర అదేదైతే ఉందో దాని గురించి ఆలోచించి దాని మీద కూడా ఆధిపత్యం సాధించాలి అనేలాంటి కోరికే డ్రైవ్ పెంచుతుందన్నమాట. మానవునిలో వేరొక దివ్య కిరణము ప్రజ్వలించినది. ఒక వెలుగు వాక మానవ మేధస్సును ముంచివైచినది. గ్రేటర్ ఫోర్స్ ఇన్స్పైర్ చేసింది. క్రింది భూమిని ప్రకృతిని చూచుట్టే కాదు, పైకి కూడా చూడనారంభించినాడు. పైనేమున్నది? పైనున్నవారెవరు? ఇంకనూ పైనున్నదేమి? ఈ రాత్రి పగలు ఉషస్సు, దివ్య సంధ్యాదేవత, ఈ సంధ్యా సౌందర్యము, ఇది ఏమిటి? ఈ వెలుగుకి కారణం ఎవరు? ఇది ఎక్కడిది అని ప్రశ్నించుకొను నేనెవడను? ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తున్న నేను అసలు ఎవరు? ఈ నేను అనేది ఎవరు అనే క్వశ్చన్ ఆవిడ మనిషిలో పుట్టనిచ్చింది. ఎక్కడి నుండి వచ్చి తిని ఎక్కడికి పోవచ్చుకు ఇట్లు ప్రశ్నించుకొని సాగాను. అంటే ఇంతకుముందు ఈ సృష్టి ఇంతే, ఇక్కడ పుట్టటం చావటమే అనేలాగా ఆలోచించటం ఒక భావన అయితే, నేను ఇక్కడ ఎందుకున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, ఏమిటి కారణం, నాలో ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, నేను ఎవరు అనేలాంటి ప్రశ్నలు రావటం అనేది ఇంకొక భాగం. అందక రేయింబవళులు పందెపు గుర్రముల ఓలె పర్వులు వెట్టన్, అందేది ముందు దీని పిరుందునున్నట్టిదేదో రూఢముగాదో, అందున వెలుగున్ చీకటులందున్న ముందున్న ఎట్టిదది చీకటి, యా ముందున్నది వెలుగేనా, పొందికగా దీన్ని చెప్పబోలమి చేతన్, తెలియని దానిని అడుగుట తెలుసుకొనుట జరుగు మనకు తెలియమి చేతన్, ఇలా పుట్టి పెరిగి చనుజీవులకే అడుగుటలు లేవు నుండున్ బోవున్. తెలియని దానిని అడుగుట, క్వశ్చనింగ్ అంటే ఇప్పుడు మనము మేధస్సుతోటి ఎందుకు ఇది ఇలా ఉంది అని ఆలోచించుకోవటము, తెలుసుకొనుట జరుగు మనకు తెలియమి చేతన్, ఇలా పుట్టి పెరిగి చనుజీవులకే అడుగుటలు లేవు నుండున్ బోవున్. బాధంబడు మృగములు ఆ బాధంబడి మరచిపోవు, పలుకవు మారున్, బాధకు మానవుడు అడలుచు క్రోధించుచు సుఖము కోరు కోవిదుడగుటన్. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి ఇలాంటి క్వశ్చనింగ్ ఏమిటి, ఈ క్వశ్చనింగ్లో నుంచి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, తెలుసుకోగలరా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మెంటల్ ప్లేన్లో ఉన్న మనిషికి వస్తాయి. బాలుండు వచ్చు నెగ్గులు లీలలుగా గానుగొనున లీలగనైనన్, జాలింబొందడునట్టుల బాలత్వపు తృప్తి మనకు పట్టమి చేతన్, ఎంత సుఖమున్న తృప్తియు శాంతి లేదు, ఏదో కావలే లేదన్న ఏడుపొకటే, మరపునంబడ్డ ఆనంద మార్గమేదో మసక మసకగా కనిపించు ససిగ లేదు. అంటే ఈ మానవుడు ఇవల్యూషన్లో బాలుడి దశలో ఉన్నాడు అనేది మళ్ళీ మళ్ళీ చెప్తారు శ్రీ అరవిందులు. ఇప్పుడు మనం చూసే మానవుడు హ్యూమన్ ఇవల్యూషన్లో చైల్డ్ స్టేజ్. ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఈ చైల్డ్ స్టేజ్ అనుకుంటే ఫిజికల్ ఫామ్ కాదు, చైల్డ్ స్టేజ్ వేరే ప్లేన్స్లోనన్నమాట. మనోమయ, విజ్ఞానమయ, ఆ తర్వాత ఉండే ఆనందమయ కోశాల గురించి ఆలోచిస్తే వీడు ఇంకా బాలుడి దశలోనే ఉన్నాడు. గుక్క పెట్టి ఏడవటం, వచ్చిన దాంతో తృప్తి పడకపోతే దాన్ని విసిరేసి మళ్ళీ ఇంకొక దానికోసం ప్రయత్నించటం, ఇటువంటివి చిన్నపిల్లల లక్షణాలు ఉంటాయి చూడండి. మానవుడు ఇంకా ఆ దశలోనే ఉన్నాడు. ఈ మానవుడిని చూసి పూర్ణ మానవుడు ఎలా ఉంటాడు అనేది మనము ఊహించటం కష్టం. పాకే పిల్లవాడు పెద్దవయ్యాక అలాంటి ఏడుపులు తిక్కలు మానేసి
ఎలా ఉంటాడు అనేది చూస్తే తెలుస్తుంది, కానీ చూడకపోతే మనకి తెలియదు. ఇప్పుడు మన మానవులందరం కూడాను ఆ పాకే బాలుడికి ఉండే లక్షణాల దశలోనే ఉన్నాం. ఎందులో అంటే మెంటల్ ప్లేన్, అక్కడ ఇంకా స్పిరిచువల్ ప్లేన్ ఇంకా అంకురార్పణే జరగలేదన్నమాట. ఎంత సుఖమున్న తృప్తియు శాంతి లేదు, ఏదో కావలే లేదన్న ఏడుపు ఒకటే, మరపునంబడ్డ ఆనంద మార్గమేదో మసక మసకగా కనిపించు ససిగలేదు. ఏదో కావాలి అని ఏడవటం తప్ప అది ఎలా ఉంటుంది అనేది కూడా క్లారిటీ లేదు. అప్పుడప్పుడు ఒక ఐడియా వస్తుంది, కానీ దానికి మసక అంటే ఇంకా పూర్తిగా అది వెలుగులోకి రానట్టుగా ఉండే స్థితి. అసలు ససి అయినదేదియో పొసగదయ్యే, ఎంతయున్నను నా పైన కొంత కొరత, కొరత చేతను లోన దుర్భరపు చింత, చింత చేతను నరునకు శాంతి లేదు. ఏది వచ్చినా ఇంకా ఏదో రావాల్సి ఉంటుంది అనే ఒక అసంతృప్తితోటి శాంతి లేకుండానే మానవ జీవితం గడుస్తూ ఉంటుంది. దీనికి ఇంతకంటే వివరణ అక్కర్లేదు, మనందరికీ తెలిసిన దశలే ఇవి. అట్టి స్థితిలో మానవుడు ఇట్లున్నాడు. చెప్పాను కదా, ఇది ఈ ప్లేన్లో మానవుడికి ఇంకా ఏం కావాలో దాని మీద క్లారిటీ లేదు. అప్పుడప్పుడు ఏదో ఒక సూచన అనిపిస్తుంది, కానీ తెలియదు. ఒక పసిపిల్లవానిని నరకద్వారమును పడవైచినారు, పుడతాడు చచ్చిపోతాడు అనేలాగా. వాడికి ఇది కాదు అని తెలుస్తుంది, కానీ ఎలా చేసుకోవాలి ఇలా కాకుండా వేరే ద్వారం వైపుకి దారేది అనేది తెలియదు ఇంకా ఆ పసిపిల్లవాడికి. ఆ బాలుడు కదలినచో నరకములోనే ప్రవేశింపవలయను. అంటే వాడు పుట్టాడంటే చావాల్సిందే. స్వర్గం ఎంత దూరం ఉన్నదో ఈ బాలునికి ఏమి తెలియను? ఈ బాలుడికి తన కోరికలు తీర్చి సంతోషాన్నిచ్చే స్వర్గానికి వెళ్ళాలంటే ఇంకా ఎంత దూరం, ఎటువైపు ఉంది ఆ ద్వారం అనేదే తెలియదు వాడికి. వాడు కదిలాడంటే వెళ్ళేది నరకంలోకి, మళ్ళీ జననం మరణం, పునరపి జననం పునరపి మరణం. ముందు నరకద్వారమే కనిపించుచున్నది. అదే స్థితిలో మనం ఉంటిమి. నరకములోనికి అడుగు వేయుచున్నామే కానీ స్వర్గద్వారం ఇంకనూ మనకు ఊహకే అందుటలేదు. ఇట్లని ఊరుకొనుచున్నామా? లేదు, ఊరుకోం కూడా, ఊరుకుండము, ఊరుకొన వీలు లేదు. ఏ డ్రైవ్, ఏ కంపల్షన్ ఉందన్నమాట లోపల నుంచి, ఆ అర్జ్. ఏదో ఒక తేజస్సు మనల్ని అట్లు ఊరుకోనిచ్చుటలేదు. ఆ తేజస్సు మనలను నరకములో పడనిచ్చుటలేదు, స్వర్గమార్గమును వెలిగించుచున్నది, మనలోని అంధకారమును పోగొట్టుచున్నది. ఏదో కొత్త తెలివి, ఆశ, కోరిక మనలో మొలకెత్తించుచున్నది. ఆ ఆశకు ఒక పేరు లేదు, రూపము లేదు. నేనిట్లుండకూడదు, నాలో దివ్యత వెళ్ళి విరియవలెను, ఇట్లు మట్టి బొమ్మలతో ఎన్నాళ్ళు ఉంటాను, ఇది కాదు దారి, నా దారి స్వర్గము వైపునకు, దివ్యత వైపునకు, తేజస్సు వైపునకు అని మానవుడిలో నుండి ఏదో దివ్యవాణి పలుకుచున్నది. లోపల నుంచి ఆవిడే షీ కాంకర్స్ ఎర్త్ అండ్ దెన్ షీ లుక్స్ అప్ టు హెవెన్ అని చెప్పారు చూడండి. ఆ శక్తి మనలో మన్ని స్థిమితంగా ఉండనీయకుండా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అది ఏ మానవుని ఊరకుండనీయక స్తబ్దునిగా ఉండనిచ్చుటలేదు, పైగా మేల్కొలుపుచున్నది. అతడు మేల్కొనుచున్నాడు, కనరాని ఔన్నత్యమును అందుకొలవని ఉవ్విళ్ళూరుచున్నాడు. హీఈస్ అవేక్ టు ద ఇన్విజిబుల్. ఆ కనరాని దాన్ని ఏదో తెలుసుకోవాలి అనేది జాగృతమైంది. హీఈస్ ది ఇన్సాటియేట్ సీకర్, అంటే తృప్తి పడడు. ఈ మార్గంలో ముందుకి ఈ బాటసారి వెళ్తూనే ఉంటాడు. హీ హ్యాస్ ఆల్ టు హార్మ్, అంటే ఇదంతా పోవలసిందే. ఇవన్నింటినీ దగ్ధం చేస్తూ ముందుకి వెళ్ళి ఆ అఖండమైన ఆనందాన్ని పొందాలని ఆ డ్రైవ్ ఆవిడ, ఆ దివ్యశక్తి మనిషిని ఊపిరాడనీయకుండా లోపల కలిగిస్తూ ఉందన్నమాట. ఈ సెక్షన్కి కంటిన్యూయేషన్ మనం
ఇదే చాప్టర్లోది నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాము. అందులో మనం ఎందుకు భోక్తలము భోజ్యులము అవుతున్నాము, దాన్ని ఎలా దాటాలి అనేది చెప్తారు. నమస్కారం.